ఆన్లైన్ VBS ప్రోగ్రాం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. CSI కన్నడ ప్యాస్టర్ అంతటి పక్షంగా మరి విశేషంగా మరి చిన్న బిడ్డల పక్షంగా మన ప్రియతమ బిషప్ తల్లి గారు పీఠాధిపతి ది రైట్ రేవర్ డాక్టర్ AC సాలమన్ రాజ్ బిషప్ తల్లి గారికి మరి నిండు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. మరియు అధ్యక్ష మండలం ఆఫీసర్స్, వైస్ చైర్మన్ గురువులు రెవరెండ్ డాక్టర్ భాస్కర్ గారికి, మినిస్టర్ సెక్రటరీ రెవరెండ్ చార్ల్స్ వెస్లీ గారికి, లే సెక్రటరీ గారు శ్రీ దొరుకల డేవిడ్ గారికి, ట్రెజరర్ గారు రెవరెండ్ డాక్టర్ యు డానియల్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరియు గోదావరి DCC చైర్మన్ గురువులు రెవరెండ్ నిరంజన్ నిషల్ గారికి వందనాలు. మరియు గోదావరి DCC సండే స్కూల్ సెక్రటరీ గారు రెవరెండ్ దినకర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేకంగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో VBS ప్రోగ్రామును మరి చేయడానికి మంచి ఆలోచన చేసినటువంటి డైసన్ VBS సెక్రటరీ గారు శాంసన్ గారికి మా ప్యాస్టర్ అంతటి పక్షంగా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో చిన్నబిడ్డలు చేసే ప్రతి కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరొకసారి కన్నడ ప్యాస్టర్ అంతటి పక్షంగా బిషప్ తండ్రి గారికి దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ చిన్నబిడ్డలు చేసే ప్రతి కార్యక్రమాన్ని దేవుడు దీవించాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మరి ప్రార్థనతో ప్రారంభం చేస్తాం. అందరూ తల ఉంచితే ప్రార్థన చేస్తాం. ప్రభువా పరిశుద్ధుడా మహోన్నతుడా నీ వందనాలు స్తోత్రాలు. 2020 సంవత్సరం VBS కొరకు నీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మెదక్ అధ్యక్ష మండలం కొరకు నీ వందనాలు నా తండ్రి. మరి గోదావరి DCC కన్నడ ప్యాస్టర్ అంతటి బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నా ప్రవచన బట్టి చేసే ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. ఇలాంటి వాది పరలోక రాజ్యమని సెలవిచ్చిన తండ్రి నీ వందనాలు ప్రభువా. ఈ క్లిష్ట పరిస్థితుల ప్రభావ మరి చిన్నపిల్ల పరిచయం కొనసాగించడానికి నా తండ్రి అధ్యక్ష మండలం నా తండ్రి సండే స్కూల్ సెక్రటరీ గారు శాంసన్ గారిని బట్టి వందనాలు. మా ప్రీతమ బిషప్ తండ్రి గారు ది రైట్ రేవర్ డాక్టర్ AC సాలమన్ రాజ్ గారు బిషప్ తండ్రి గారిని బట్టి నీ కృతజ్ఞత వందనాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. ముఖ్యంగా నా తండ్రి మరి చిన్నపిల్లలను మీరు ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ పరలోకపు ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామమున ఈ ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట 2020 సంవత్సరం ఆన్లైన్ VBS ప్రోగ్రామును ప్రారంభిస్తున్నాం. త్రేక దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. We are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. Do you know that God is our creator, everything He made there for us? Did you know that God is our creator, everything He made there for us? What a mighty God is He, great are the works of His hands. What a mighty God is He, great are the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come sing along with me in His wonderful presence as we stand. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we
are the guardians. We are the guardians in God's beautiful world. Did you know that God is our creator? Everything He made there for us. Did you know that God is our creator? Everything He made there for us. What a mighty God is He! Great are the works of His hands. What a mighty God is He! Great are the works of His hands. Come and sing along with me in His wonderful presence as we stand. Come and sing along with me in His wonderful presence as we stand. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. Wonderful children. అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు. Guardians అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దీనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దీనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి, చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి, చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. Guardians అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు. Guardians అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దీనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దీనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి, చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి, చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. అప్పుడాయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను.
మొదటి గ్రంథము, దినవృత్తాంతము రెండవ గ్రంథములు, ఏజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తన గ్రంథములు మరియు సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా గ్రంథము, ఇర్మియా, విలాపవాక్యములు, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యావేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, 1 దశలోనిక, 2 దశలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోను, హెబ్రీయులు, యాకోబు, పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను. కథ. అమిత కుమారుడైన యోనాతో ఒకరోజు దేవుడు, నీవు నినవే పట్టణంకి వెళ్ళి వాక్యము బోధించు, వాళ్ళు పాపం చేసి ఉన్నారు, నువ్వు త్వరగా నినవే పట్టణంకి వెళ్ళు అని చెప్తే యోనా నినవే పట్టణంకి వెళ్ళక తర్షీషుకి వెళ్తాడు. అయితే ఒక ఓడలో అతను కూర్చుంటాడు. ఆ ఓడలో కూర్చున్నప్పుడు ఆయనకి గాఢ నిద్ర వచ్చి పడుకుంటాడు. అప్పుడు అలలు ఓడని కొడితే వాళ్ళందరూ, ఓడలో ఉన్న వాళ్ళందరూ మన ఓడలో ఉన్న ఒక ఆయన తప్పు చేసి ఉన్నారు, అందువల్లనే ఈ అలలు వచ్చినాయి అనుకొని చిట్టీలు వేస్తే యోనా పేరు వస్తుంది. అయితే యోనాని సముద్రం నుంచి పడేస్తారు. అప్పుడు దేవుడు ఒక పెద్ద చేపకి, నువ్వు ఒక మనిషి నీళ్ళలో పడితే నువ్వు అతన్ని మింగు అని చెప్తే ఆ చేప యోనాని మింగేస్తుంది. అయితే యోనా 3 రోజులు చేప కడుపులో దేవుడికి ప్రార్థిస్తాడు. అయితే దేవుడు చేప కడుపులో నుంచి ఒక ఒడ్డు దగ్గర చేపతో కక్కిపిస్తే యోనా బయట పడతాడు. అయితే 3 రోజుల ప్రయాణం చేసి యోనా నినవే పట్టణంకి వెళ్తాడు. అయితే ఆ ప్రజలకి వాక్యం బోధిస్తాడు. దేవుడు మీ పట్టణంని కాల్చివేయాలనుకుంటున్నాడు అని చెప్తే వాళ్ళు ప్రజలలో భయం ముట్టుకు వచ్చి అందరూ ఉపవాసం చేస్తారు. ఆ మాట విని రాజు కూడా ఉపవాసం చేస్తాడు. అయితే 3 రోజులు గడిచినాక దేవుడు ఈ పట్టణంని ఎలా కాల్చివేస్తున్నాడో చూడడానికి ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. అయితే ఆ చెట్టు దగ్గర నీడ దొరకకపోతే దేవుడు మంచి నీడనిస్తాడు. అయితే ఈయన చాలా ఎదురు చూస్తాడు, ఆ పట్టణంని ఎలా కాల్చి వేస్తున్నాడని. చూసి అతనికి కోపం వస్తుంది. అయితే దేవుడు ఒక పురుగుని పంపిస్తాడు. అయితే ఆ పురుగు చెట్టును మొత్తం తినేస్తుంది. తినేసినాక చెట్టు కాలిపోతుంది. అప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేశావు అని అడిగితే, నేను ఇంతగా ప్రేమించిన ప్రజలని నీవు ఎలా నాశనం అవుతున్నారో అని అడుగుతున్నావు కదా, నువ్వు ఆ చెట్టుని పెంచలేవు, నాటలేవు, కానీ ఆ నీడ ఇవ్వకపోతే నువ్వెంత కోపపడుతున్నావు, అందుకే నాకన్నా ప్రజలని కూడా నువ్వు ఎలా నాశనం అవ్వడం చూస్తున్నావో నాకు కూడా అందుకే కోపం వచ్చింది అని చెప్తాను.
గాడ్ ఈజ్ అవర్ గార్డియన్ అంటే దేవుడు మన సంరక్షకుడు అనే టాపిక్ని మనం తెలుసుకుందాం. దేవుడు మన సంరక్షకుడు అనే పదానికి అర్థం ఏంటంటే మనల్ని కాపాడేవాడు. కాపాడడం అంటే మన పిల్లలం కాబట్టి మనల్ని దేవుడు ఎలా కాపాడుతాడంటే మన తల్లిదండ్రులని మనకిచ్చాడు. మన తల్లిదండ్రులు మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారు. అలాగే ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే అలనాడు నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఎలా మొత్తం జలప్రలయం యెహోవా సృష్టించి ఈ సృష్టిని అంతం చేయాలనుకున్నాడు. అప్పుడు నోవాహు కుటుంబం ఒక్కటే నీతిమంతుడిగా దేవుడు కనిపించారు కాబట్టి వాళ్ళని కాపాడాలనుకున్నాడు. అప్పుడు నోవాహు ఒక ఓడను సిద్ధం చేసి వారి కుటుంబాన్ని సంరక్షించుకున్నాడు. అలా దేవుడు మనల్ని ఒక్కో స్థితిలో ఒక్కో విధంగా కాపాడుతుంటాడు. అదేవిధంగా యోనాను చూసినట్టయితే చేప కడుపులో యోనాను దాచి సంరక్షించాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో సంరక్షించాడు. ఇలా నీతిమంతులైన వారిని, దేవుడికి అనుకూలంగా ఉన్న వారిని, దేవుడి మాట విన్నవారిని దేవుడు ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. మనం కూడా దేవునికి అనుకూలమైన బిడ్డలుగా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని భయభక్తుల్లో ఉంటే దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడంటే కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. అలా దేవుడు మనల్ని ఎల్లవేళలా సంరక్షిస్తూ ఉంటాడు. ఇలా మనం ఎప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడంటే దేవుడు మనల్ని దేవుడి మాట విన్నప్పుడు, దేవునిలో ఎదిగినప్పుడు కాపాడుతూ ఉంటాడు. మనం కూడా మంచి పిల్లలుగా ఉండి తల్లిదండ్రుల మాట విని, గురువుల మాట విని దేవునికి భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవుడు మనల్ని మన చదువులోను, మన ఉద్యోగంలోను, మన వ్యాపారంలోను, అన్నిట్లోనూ దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇలా మనం అందరం కూడా దేవుని అనుకూలమైన బిడ్డలుగా ఉండి ఎల్లవేళలా దేవుని కనురెప్ప కింద మనం పాత్రలను కావాలని ఆశిద్దాం. ఇంకో విషయాన్ని కూడా గమనిద్దాం. అలనాడు దేవుడు ఇశ్రాయేలుని కాపాడాలనుకున్నాడు. వాళ్ళని ఎలా కాపాడాడు అంటే మోషే ద్వారా కాపాడాడు. మోషేని చరిత్ర చూసినట్టయితే మోషేని కూడా దేవుడు కాపాడాడు. ఎలా ఒక ఐగుప్తీయులు చిన్న బిడ్డలందరినీ చంపినప్పుడు మోషే తల్లి అతన్ని ఒక పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెట్టినట్టు మనం చూస్తాం. అలా మోషే ఫరో కుమార్తె ద్వారా కాపాడబడి ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు నాయకత్వం వహించి అతని ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించి కాపాడాడు. అలాగే మనం మార్కు సువార్తలో చూసుకున్నట్టయితే దేవుడు శిష్యులను గద్దించాడు. ఎందుకు అంటే చిన్నపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు యేసు యొద్దకు తీసుకొస్తూ ఉంటే వారిని ఆటంకపరిచారు. అప్పుడు దేవుడు చూసి వారి శిష్యులను గద్దించాడు అనమాట. మనము బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే దేవుడు ఎప్పుడు కోప్పలేదు. కానీ చిన్న బిడ్డలను శిష్యులు ఆటంకపరిచినప్పుడు దేవుడు వాళ్ళ మీద కోప్పడినట్టు చూస్తాం. ఎందుకంటే చిన్న బిడ్డలది పరలోక రాజ్యమని, అలాంటి వారిదే పరలోక రాజ్యమని దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో సెలవిచ్చాడు. కాబట్టి మనం చిన్న బిడ్డలుగా ఉండి దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఎంతో ధన్యత. కాబట్టి చిన్న బిడ్డలమైన మనం మన దేవుడి సంరక్షణలో ఎల్లవేళలో ఉండాలి. మన తల్లిదండ్రుల మాట వినాలి, మన గురువుల మాట వినాలి, దేవునికి అనుకూలంగా జీవించాలి. మన జీవితం మార్చబడినప్పుడు, దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి కాపాడి ఉన్నత స్థాయిలోకి మనల్ని తీసుకొస్తాడు. ఏమంటారు పిల్లలు? అంతేనా? ఓకే, మనం దేవుని సంరక్షణలో ఉంటాం కదా. మీరందరూ దేవుని సంరక్షణలో ఉండాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. చిల్డ్రన్స్, ఈరోజు మనం ఒక గొప్ప మిషనరీ గురించి, ఆయన ఒక జీవితం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆయన పేరే డేవిడ్ లివింగ్స్టన్. ఈ డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి స్కాట్లాండ్ దేశంలో 1813 సంవత్సరంలో ఏప్రిల్ 19న జన్మించి ఉన్నాడు. ఆయన తల్లిదండ్రుల పేర్లు ఆగ్నెస్ హంటర్ మరియు నీల్ లివింగ్స్టన్. సో నీల్ లివింగ్స్టన్ అనే ఆయన తండ్రి చిన్నప్పటి నుంచి దైవభక్తి గల వ్యక్తి. ఈయన సండే స్కూల్ టీచర్గా కూడా పనిచేస్తూ ఉండేవాడు. అదేవిధంగా మిషనరీ సొసైటీలో ఒక ప్రధాన సభ్యుడిగా ఉండేవాడు. ఆయన టీ వ్యాపారం నిమిత్తము చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతూ
క్రైస్తవం గురించి సువార్త ప్రకటించుచు వచ్చుచుండెను. ఆయనను చూసిన ఆయన కుమారుడు డేవిడ్ లివింగ్స్టన్ కూడా నేను కూడా మిషనరీగా అవుతానని చెప్పేసి తండ్రితో అనేవాడు. అదేవిధంగా వైద్య వృత్తి కూడా ఎంచుకొని నేను డాక్టర్ని అవుతాను అని ఆయన తన తండ్రితో చెప్తుండేవాడు. సో దానిలో భాగంగా డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలతో ఆడి పాడకుండా చిన్నప్పటి నుంచి వివిధ రకాలైన పుస్తకాలు చదువుతూ జ్ఞాన సముపార్జన చేసేవాడు. ఆయన 9వ ఏట 119వ దావీదు కీర్తన కేవలం 5 తప్పులతో చూడకుండా చదివి వాళ్ళ యొక్క టీచర్ నుండి మన్ననలు పొంది కృత నిబంధన గ్రంథాన్ని ఆయన బహుమతిగా పొందిన విషయం మనకు ఆయన జీవిత చరిత్ర చూస్తే తెలుస్తుంది. డేవిడ్ లివింగ్స్టన్ ఆయన చిన్నతనం ఆయన 20 ఏట డిక్ అనే వ్యక్తి రాసిన ఫిలాసఫీ ఆఫ్ రిలీజియన్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ఫ్యూచర్ స్టేజ్ అనే బుక్ని చదివి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ఎన్నుకున్నాడు. అప్పుడు ఆయన వయసు 20 సంవత్సరాలు. సో అప్పటి నుంచి ఆయన మిషనరీ కావాలనే భావన ఇంకా బలపడడం జరిగింది. సో దాంట్లోనే భాగంగా ఆయన వైద్య వృత్తి పూర్తి కాగానే 1840-41 ప్రాంతంలో మిషనరీగా వెళ్తానని చెప్పేసి ఆయన ఈ యొక్క ఇంగ్లాండ్ యొక్క ప్రభుత్వానికి ఆయన దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. వారు కూడా తాత్కాలికంగా అంగీకరించడం జరిగింది. మొదటగా ఆయన చైనా వెళ్ళి మిషనరీగా పనిచేద్దామని అనుకున్నాడు. కానీ దేవుని చిత్తం ఏమైందో కానీ ఆయనను ఆఫ్రికా ఖండం వైపు ఆయనను నడిపించడం జరిగింది. ఇది ఎలా జరిగిందంటే అప్పట్లో రాబర్ట్ మోఫెట్ అనే గొప్ప వ్యక్తి దాదాపు 23 నుంచి 25 సంవత్సరాలుగా ఆ యొక్క ఆఫ్రికా దేశంలో దక్షిణాఫ్రికా దేశంలో ఆయన సువార్త చేస్తూ ఉండేవాడు. ఆయన యొక్క వాక్యం యొక్క ప్రభావంతో మన డేవిడ్ లివింగ్స్టన్ కూడా ఆఫ్రికా ఖండానికి వెళ్ళి దక్షిణాఫ్రికా ప్రాంతంలో సువార్త చేయాలనే ఆశ అప్పటి నుంచి ఆయన నిశ్చయం చేసుకోవడం జరిగింది. 1941 సంవత్సరంలో లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండంలోని బెచునా అనే దేశంలోని కుర్మాన్ అనే ప్రాంతంలోకి పడవ ప్రయాణం ద్వారా చేరుకున్నాడు. సో అక్కడ రాబర్ట్ మోఫెట్ను కలవాలని ఆశపడితే ఆయన ఆ సమయంలో లేనందున ఆయన చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగి తన యొక్క సువార్తను ప్రారంభించడం జరిగింది. సో దాంట్లోనే భాగంగా సువార్తలో భాగంగా ఆయన మేరీ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ మేరీ ఎవరో కాదు, ఈ యొక్క రాబర్ట్ మోఫెట్ అనే వ్యక్తి యొక్క కూతురు. ఆ విధంగా ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత వారి భార్య పిల్లలు కలిగినప్పుడు ఆ భార్య పిల్లలకు అక్కడి యొక్క వేడి వాతావరణం పడకపోవడంతో వారికి చర్మ వ్యాధులు రావడం జరిగింది. సో దాన్ని భరించలేక ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ వాళ్ళ భార్యను పిల్లల్ని వారి యొక్క సొంత దేశానికి పంపించి వేయడం జరిగింది. సో ఆ విధంగా డేవిడ్ లివింగ్స్టన్ దాదాపు ఆఫ్రికా ఖండంలోని 1000 గ్రామాలకు ఆయన సువార్తను ప్రకటించడం జరిగింది. సో ఆ విధంగా ఒక 5 సంవత్సరాలు ఒంటరిగా సేవ చేశాడు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళి వారి భార్య బిడ్డలను కలుసుకున్నప్పుడు వారి భార్య అతన్ని అసలు గుర్తుపట్టలేకపోయింది. కారణం ఆఫ్రికా అనే చీకటి ఖండంలో ఉన్న వాతావరణం వల్ల, ఈ యొక్క ప్రతికూల వాతావరణం వల్ల ఆయన యొక్క చర్మం పొడిబారిపోవడం, నల్లగా మారడం, మచ్చలు ఏర్పడటం, పండ్లు చెడిపోవడం లాంటివి జరిగింది. అంతేకాకుండా ఈ చర్యలో భాగంగా ఆయన చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నప్పుడు ఒక సింహం అతనిపై దాడి చేయడం జరిగింది. సింహం అతనిపై దాడి చేస్తూ ఆయన ఒక కుడి చేతిపై దాడి చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఒక కుడి చేతు దాదాపు ఆయన చనిపోయేంత వరకు కూడా అది పని చేయలేకపోయింది. ఆ విధమైన ఒక అపీరెన్స్తో ఆయన వాళ్ళ భార్య ముందుకు వెళ్ళడంతో ఆమె గుర్తుపట్టలేకపోవడం జరిగింది. అంటే దీనికి ఏంటంటే నిదర్శనం, ఆయన తన సువార్తలో భాగంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడని నేను చెప్తా ఉంటున్నాను. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డేవిడ్ లివింగ్స్టన్ తిరిగి ఆఫ్రికా ఖండానికి ప్రయాణమై రావాల్సి ఉంది. అప్పుడు అతను ఆయన భార్యను అడిగాడు మేరీని, మీరు కూడా రండి, మనం కలిసి సువార్తం చేద్దామంటే మేరీ ఒప్పుకోలేదు. సో ఆ విధంగా ఒంటరిగా తిరిగి మళ్ళీ ఆఫ్రికా ఖండానికి వచ్చి ఆ యొక్క 1000 గ్రామాల ప్రజలను తిరిగి మళ్ళీ దేవుళ్ళు నడిపించడానికి ఆయన సువార్తలో భాగంగా పనిచేస్తూ ముందుకు పోవడం జరిగింది. సో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన యొక్క భార్య మేరీ తిరిగి ఆఫ్రికా ఖండానికి ఆయన యొక్క భర్త దగ్గరకు వచ్చి ఉన్నది. అప్పుడు ఇద్దరు కలిసి సేవ
ఆ యొక్క సువార్త సేవ జరిగించుచున్నారు. అంతట్లోనే ఒక మేరీ అతని భార్య అయిన మేరీకి ఒక అంతుచిక్కని వ్యాధి వచ్చి చనిపోవడం జరిగింది. మేరీ అనే తన భార్య చనిపోగానే ఆమెను ఆఫ్రికా దేశంలోనే ఆ యొక్క ప్రాంతంలో పాతిపెట్టడం జరిగింది. అప్పుడు పాతిపెట్టి ఈ డేవిడ్ లివింగ్స్టన్ ఒక ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ఓ రాజా, నా ప్రాణమా, నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు, నీకంటే నాకు ఏది గొప్పది కాదు, నీవే నా ప్రపంచము, నీ సువార్తే నా ధ్యేయమని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఆమెను పాతిపెట్టి తిరిగి తన నివాస స్థానానికి రావడం జరుగుతుంది. అప్పుడు అక్కడికి రాగానే ఆయన వాడుతున్న మందులు, ఆయన వేసుకునే మాత్రలు ఎవరో దొంగలు ఎత్తుకెళ్ళడం జరుగుతుంది. సో ఎలా, ఎవరు ఎత్తుకెళ్లారు అని ఆయన ఏడుస్తూ ఆయన దేవునికి ప్రార్థన చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ ప్రార్థనకు సమాధానంగా ఆయన కళ్ళు తెరవగానే ఒక తెల్లటి వ్యక్తి, తెల్ల రంగులో ఉన్న వ్యక్తి వచ్చి ఆయనకు మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తెల్లటి వ్యక్తి ఏమంటాడంటే, నేను నాస్తికుడను, నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదు, నువ్వు నన్ను మార్చాలని ప్రయత్నం చేయవద్దు, ఎవరిలో ఇలా దారిన వెళ్ళే ఒక వ్యక్తి ఈ మాత్రలు నీకు ఇమ్మని నాకు ఇచ్చాడు అని చెప్పడం జరుగుతుంది. ఆ వ్యక్తి పేరు హెన్రీ స్టాన్లీ. సో ఆయన గొప్ప నాస్తికుడు. కాకపోతే ఆయన ప్రయాణం ఈ డేవిడ్ లివింగ్స్టన్తోని సాగుతూ ఉంటుంది. ఒక 4-5 నెలల తర్వాత ఈయనతో ప్రయాణంలో భాగంగా ఆయన కూడా దేవుని గురించి తెలుసుకొని మంచి మిషనరీగా మారుతాడు. ఆయన కూడా రక్షణ పొందుతాడు. ఆ యొక్క స్టాన్లీని కూడా మన డేవిడ్ లివింగ్స్టన్ యేసు వైపు నడిపించడం జరుగుతుంది. ఆయన రక్షణ పొందడంలో మన డేవిడ్ లివింగ్స్టన్ ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. ఆ విధంగా అతన్ని దేవునిలోకి మన డేవిడ్ లివింగ్స్టన్ నడిపించడం జరుగుతుంది. అది సెచెలే అనే ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో ఉంటాడు. ఆయనకు బహు భార్యలు ఉంటారు. ఒకరికంటే ఎక్కువ భార్యత్వం ఆయనకు ఉంటుంది. ఆ విధంగా సెచెలే అనే వ్యక్తిని కూడా డేవిడ్ లివింగ్స్టన్ కలుసుకోవడం జరుగుతుంది, అతనితో మాట్లాడడం జరుగుతుంది. ఆయన చేస్తున్న తప్పులను ఈయన క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. ఆ తప్పులు తెలుసుకున్న సెచెలే అనే వ్యక్తి కూడా తనకు ఎక్కువగా ఉన్న భార్యను వదిలేసి కేవలం ఒకే భార్యతో ఆ భార్య కలిగిన బిడ్డలతో కాపురం సాగుతూ ఉంటుంది. ఆ విధంగా సెచెలే అనే వ్యక్తిని కూడా ఆయన దేవునిలోకి నడిపిస్తాడు. ఆయన కూడా రక్షణ పొందడం జరుగుతుంది. ఈ విధంగా డేవిడ్ చాలామందిని దేవుని యొక్క రక్షణలోకి తన సువార్తలో భాగంగా నడిపించడం జరుగుతూనే ఉంది. అప్పుడు దాదాపు 1000కి పైగా గ్రామాల్లో ఆయన సంచరిస్తూ ఎన్నో ఆటుపాట్లకు లోనవుతూ మంచి సువార్తను ప్రకటిస్తూ ఒక మంచి మిషనరీగా ఆయన మెప్పు పొందడం జరిగింది. ఈ విధంగా పరిచర్య చేస్తున్న డేవిడ్ లివింగ్స్టన్ 1873 సంవత్సరంలో ఒకానొక రోజు ఆయన మోకాళ్ళుని దేవుడితో గాఢమైన ప్రార్థనలో ఉంటాడు. ఆయనను కలవనికి, డేవిడ్ లివింగ్స్టన్ కలవనికి ఒక బయట వ్యక్తి అక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ డేవిడ్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఆ వ్యక్తిని ఆపి, డేవిడ్ గారు ప్రార్థనలో ఉన్నారు, కాసేపు ఆగి వెళ్ళండి అని చెప్తారు. అప్పుడు ఆయన డేవిడ్ గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. 10 నిమిషాలు 15 నిమిషాలు చూస్తూ ఉంటాడు. ఇంకా డేవిడ్ లివింగ్స్టన్ ఇంకా ప్రార్థనలోనే గడుపుతాడు. ఆ విధంగా చాలా సమయం వెయిట్ చేస్తాడు, గంటకు పైగా వెయిట్ చేస్తాడు. అలాగే డేవిడ్ లివింగ్స్టన్ మోకాళ్ళపై ఉండి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అక్కడున్న వ్యక్తులకు కొంచెం సందేహం కలిగి వెళ్ళి డేవిడ్ లివింగ్స్టన్ను యొక్క శరీరంను తట్టుతారు. వెంటనే ఆయన జీవం లేని శరీరంతో కుప్పకూడడం జరుగుతుంది. ఆ విధంగా డేవిడ్ లివింగ్స్టన్ మరణిస్తాడు. సో పిల్లలారా, ఈ విధంగా డేవిడ్ లివింగ్స్టన్ తన జీవితాన్ని ముగించాడు. దాదాపు 60 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయి ఉన్నాడు. ఈ 20 సంవత్సరాల జీవితం పరిశీలిస్తే ఆయన ఏ రోజు కూడా సుఖ సంతోషాలతో ఉన్నట్లు లేదు. ఎందుకంటే ఆయన ఎంచుకున్న రంగం సువార్త చాలా కఠినమైనది. మరియు ఆయన ఎంచుకున్న ప్రదేశం ఆఫ్రికా ఖండం, అది చీకటి ఖండం. అక్కడ మనుషులను చంపుకొని తినే మనుషులు ఉంటారు. అంతటి భయంకరమైన ప్రదేశంలో ఆయన సువార్త సాగించి ఉన్నాడు. మరియు ఆయన ఎటువంటి సంతోషం పొందలేడు, ఆనందం పొందలేడు. ఎందుకంటే ఆయన భార్య కూడా త్వరగానే చనిపోయింది. ఆయన ఆస్తి కోరుకోలేదు, అందం కోరుకోలేదు, భార్యలను పిల్లలను ఏం కోరుకోలేదు.
కేవలం తన జీవిత ఆశాంతం వరకు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు, సువార్త చేస్తూనే ఉన్నాడు, దేవునిలో ప్రార్థిస్తూనే ఆయన మరణం పొంది ఉన్నాడు. సో పిల్లలారా, మనం ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు అంటే, మనకు డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి యొక్క జీవితం చాలా ఆదర్శవంతమైన జీవితం. ఎందుకంటే ఆయన కఠిన పరిస్థితుల్లో సువార్తను కఠినమైన ప్రదేశాలు చేశాడు. మనం వీలైనప్పుడల్లా మనకు నచ్చిన ప్రదేశంలో కనీసం కొందరినైనా దేవుని వైపు నడిపించటంలో, దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో మనం ముందుండాలి. డేవిడ్ లివింగ్స్టన్ 1000కి పైగా గ్రామాలలో ఎన్నో వేల మందిని మార్చి సువార్త వైపు సువార్త చెప్పి దేవుని వైపు నడిపించాడు. సో మనం కూడా మన ఎంత చేతనైతే అంత సువార్త ప్రకటిస్తూ కొంతమందినైనా దేవునిలోకి తీసుకురావాలి. అదే ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ యొక్క జీవిత సారాంశం. థ్యాంక్ యూ చిల్డ్రన్స్. విత్తనాలు మూట కట్టి ఎడ్ల బండి మీద పెట్టి, విత్తనాలు మూట కట్టి ఎడ్ల బండి మీద పెట్టి, విత్తనాలు విత్తుటకు బయలుదేరి, విత్తనాలు విత్తుటకు బయలుదేరి, పొలములోన విత్తనాలు విత్తబోయే, పొలములోన విత్తనాలు విత్తబోయే. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. బల్ 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 చల్ చల్ చల్, బల్ 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 చల్ చల్ చల్. గంపలోని విత్తనాలు చేతిలోకి తీసుకొని, గంపలోని విత్తనాలు చేతిలోకి తీసుకొని, పొలములోన విత్తనాలు వెదజల్లే, పొలములోన విత్తనాలు వెదజల్లే. దారి పక్క విత్తనాలు కొన్ని పడితే పక్షులొచ్చి భూమి ఎత్తుకెళ్ళే. దారి పక్క విత్తనాలు కొన్ని పడితే పక్షులొచ్చి భూమి ఎత్తుకెళ్ళనే. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. బల్ 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 చల్ చల్ చల్, బల్ 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 చల్ చల్ చల్. గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని, గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని, పొలములోన విత్తనాలు వెదజల్లే, పొలములోన విత్తనాలు వెదజల్లే. మంచి నేల విత్తనాలు కొన్ని పడితే నూరంతలు పంట చేతికొస్తే. మంచి నేల విత్తనాలు కొన్ని పడితే నూరంతలు పంట చేతికొస్తే. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. బల్ 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 చల్ చల్ చల్, బల్ 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 చల్ చల్ చల్. AK-47 గన్నైతే నాకేందిలే, ఏ ఫైరింగ్ రైఫిల్లోని బుల్లెట్ అయితేందిలే. AK-47 గన్నైతే నాకేంది
లేదు భూతం లేదు మా ఇళ్ళల్లో యేసయ్య కలుసుండగా హే! భయము లేదు గియము లేదు ఏ వేళలో యేసయ్య తోడుండగా భయము లేదు భూతము లేదు మా ఇళ్ళలో యేసయ్య కలుసుండగా పెట్టుతూ సాతాను ఎదురొచ్చినా నా ప్రాణం తీయాలని అన్నాగామే కన్నీనా ఏ ప్రాణం గురిపెట్టుతూ సాతాను ఎదురొచ్చినా నా ప్రాణం తీయాలని అన్నాగామే పన్నీనా భయము లేదు బియ్యము లేదు ఏ వేళలో యేసయ్య తోడుండగా భయము లేదు భూతము లేదు మా ఇళ్ళలో యేసయ్య కలిసుండగా భయము లేదు బియ్యము లేదు ఏ వేళలో యేసయ్య తోడుండగా భయము లేదు భూతము లేదు మా ఇళ్ళలో యేసయ్య కలిసుండగా
ఉండనుగా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా నా కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా నా కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం మధ్య ఆకాశమా మహిమతో కారణ మధ్య ఆకాశమా మహిమతో కారణ నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదు. కీర్తనలు 23 మొదటి వచనం. ఆత్మఫలాలు 9 ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశ నిగ్రహం. ధన్యతలు 9 మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల మట్టులో ఉంటాయి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి తప్పుగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరపడువారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పాత నిబంధన గ్రంథంలోని 39 పుస్తకాలు ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, విలపవాక్యములు, ఎహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నాహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి. కొత్త నిబంధన గ్రంథము 27 పుస్తకాలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యము, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలొస్సీయులకు రాసిన పత్రిక, 1 దెస్తనీయులకు రాసిన పత్రిక, 2 దెస్తనీయులకు రాసిన పత్రిక, 1 తీమోతి రాసిన పత్రిక, 2 తీమోతి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, హెబ్రీయులు రాసిన పత్రిక, యాకోబు, 1 పేతురు రాసిన పత్రిక, 2 పేతురు రాసిన పత్రిక, 1 యోహాను రాసిన పత్రిక, 2 యోహాను రాసిన పత్రిక, 3 యోహాను రాసిన పత్రిక, యూద ప్రకటనల గ్రంథము. ఆయన సముద్ర తీరమున మరల నారంభింపగా బహు జనులాయన యుద్ధకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నీళ్ళ మీద నుండి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారితో బోధించుచు తన బోధల వారితో ఇట్లనెను, వినుడి. ఇదిగో విత్తువాడు విత్తులకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. అది సముద్ర తీరం. సముద్రం ఎప్పుడు నిలిచిన పిల్లలు ఇళ్లలో వెళ్ళి చూస్తూ ఉంటారు కదా. సముద్రంలో ఒక ఓడ ఎక్కి దేవుడు బోధించసాగారు, అంటే సువార్త చెప్తున్నారు. సముద్రం ఒడ్డున చాలా మంది కూర్చొని ఉన్నారు. ఆ కూర్చున్నప్పుడు దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమని? విత్తువాడు విత్తుటకు బయలుదేరు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మనము ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? విత్తనాలు పెట్టడానికి బయలుదేరుతారు. అదేవిధంగా ఒక అతను విత్తనాలు విత్తుటకు బయలుదేరారు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి.
త్రోవ పక్కన అంటే విత్తనాలు అంటే దేనికి సాదృశ్యము అంటే వాక్యానికి సాదృశ్యం. అయితే పక్కన పడ్డ విత్తనాలు అని అంటే వాక్యము కొన్నిసార్లు చర్చికి వస్తాం, అవునా? పాస్టర్ చెప్పింది, అయ్యగారు చెప్పింది చాలా మటుకు వింటాం కానీ దాన్ని గ్రహించలేకపోతాం, అవునా? దానికి గ్రహించలేకపోతే మనం ఎదుగుదల అనేది ఉంటుందా? ఉండదు. వాక్యంలో ఎదుగుదల ఉండదు, విశ్వాసంలో ఎదుగుదల అనేది ఎప్పటికీ ఉండదు. దానికి సాదృశ్యంగా దేవుడు త్రోవ పక్కకు పడ్డ విత్తనాల గురించి చెప్పాడు. సరేనా? నెక్స్ట్ కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడేను. అక్కడ ఉన్న లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడేను. అయితే చాలామంది చర్చికి వస్తూ ఉంటారు, వాక్యం చెప్పగానే దేవుడు మనకు ఏదైనా మేలు చేస్తాడు అని నమ్మి ఆ వాక్యాన్ని గ్రహిస్తాడు. అది కొన్ని రోజులు మాత్రమే. ఎప్పుడు కొన్ని రోజులు చర్చికి రాగానే అబ్బా నాకు సంతోషం అనిపించింది, చర్చికి వెళ్ళాలి, వాక్యం చదవాలి, కానీ ఇంటికి వెళ్ళగానే కొందరు మర్చిపోగలుగుతారు, అవునా? అవి దేనికి సాదృశ్యంగా దేవుడు ఎంచిండు అని అంటే రాతి నీళ్ళ మీద పడ్డాయి. రాతి నీళ్ళ మీద పడితే విత్తనాలు మొలుస్తాయా? వాటికి మట్టి ఉండదు, వాటికి వేళ్ళు అనేది ఉండదు. మన హృదయంలో కూడా వాక్యం అనేది నిల్వ ఉంటేనే, అంటే వాక్యం అనేది విని దాన్ని నెంబర్ వేసుకుంటేనే విశ్వాసంలో అనేది ఎదుగుతాం, అవునా? కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటి అణచివేసెను కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలచి పెరిగి పైరై 30 60 100 ఫలించాయి. అయితే పిల్లలు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? ముండ్ల పొదలలో పడ్డాయి. చర్చికి వస్తారు, అన్నీ మంచిగా జరుగుతాయి, మంచిగా వింటారు, విశ్వాసంతో ఉంటారు, అన్నీ చేస్తారు. కానీ ఏదైనా శ్రమలు రాగానే, ఏదైనా శ్రమ కానీ మనకి ఇప్పుడు ఏదైనా జ్వరం వచ్చిందనుకో, జ్వరం కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రము మనం నిలుస్తామా? దేవుని ఎదుట కొందరు నిలవరు, అవునా? అదే ముండ్ల పొదల పడ్డ విత్తనాలు కూడా దానికి సాదృశ్యంగా దేవుడు ఎంచిండు. కొందరు మంచిగుండి అన్ని విని కూడా శ్రమలు వచ్చినప్పుడు తొలగిపోతారు. వారిని ముండ్ల పొదలో పడిన విత్తనాలుగా దేవుడు సాదృశ్యంగా తీసుకున్నాడు. కొన్ని ఇంకా విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంటే మంచి నీళ్ళలో పడ్డాయి. కొందరు చర్చికి వస్తారు, మంచి వాక్యం వింటారు, మంచిగా దాన్ని ఆస్వాదిస్తారు, ఇంటికి వెళ్ళి నెంబర్ వేసుకుంటారు. నెంబర్ వేసుకోవడం అనగా ఏంది? ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, వాక్యం వినడం, విన్న వాక్యాన్ని ఎదుటి వాళ్ళకు పంచడం. వాళ్ళు మంచి విత్తనంగా మొలకెత్తి, మంచి విత్తనం మొలిస్తేనే కదా మనకు పంటనిచ్చేది. అదే విధంగా ఒక విశ్వాసి మంచి విశ్వాసంతో ఎదిగి మనకు ఏం చేస్తారు? మంచి విశ్వాసంతో ఉండి ఎదుగుతూ వస్తారు. అదే మంచి నీళ్ళ పడ్డ విత్తనాల గురించి దేవుడు బోధిస్తూ ఉన్నాడు, అవునా? అదే విధంగా ఆ విశ్వాసి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ తొలగిపోడు. తన దినదినము తన ఇల్లు కానీ పంట కానీ ప్రతి ఒక్కటి 20 60 100 ఎదుగుతూ అభివృద్ధి పొందుతూ వస్తారు, అవునా? ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించగా. God makes all things new. సమస్తము చక్కగా చేయును. God makes all things new. సమస్తము చక్కగా చేయును. God makes all things new. అంతా నూతన పరచును. God makes all things new. అంతా నూతన పరచును. God makes all things new. సమస్తము చక్కగా చేయును. God makes all things new. సమస్తము చక్కగా చేయును. God makes all things new. అంతా నూతన పరచును. God makes all things
ఆయన చేయును నూతన సృష్టిగా ఆయన చేయును God makes all things new నీవు క్రీస్తుని నమ్ముకో God makes all things new. నీవు క్రీస్తుని నమ్ముకో. God makes all things new గొప్ప రక్షణ పొందుకో God makes all things new. గొప్ప రక్షణ పొందుకో నా 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 all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును God makes all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును అన్నైనా సరే మడతముడైనాను సరే అన్నైనా సరే మడతముడైనాను సరే అక్కైనా సరే చెల్లైనాను సరే అక్కైనా సరే చెల్లైనాను సరే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే నూతన సృష్టిగా ఆయన చేయును నీవు క్రీస్తుని నమ్ముకో God makes all things new రక్షణ పొందుకో God makes all things new సమస్తం చక్కగా చేయును God makes all things new అంతా నూతన పరచును నా 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 all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును God makes all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును అన్నైనా సరే అర్థముడైనాను సరే అన్నైనా సరే అర్థముడైనాను సరే అక్కైనా సరే చెల్లైనాను సరే అక్కైనా సరే చెల్లైనాను సరే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే నూతన సృష్టిగా ఆయన చేయును నీవు క్రీస్తుని నమ్ముకో God makes all things new గొప్ప రక్షణ పొందుకో God makes all things new సమస్తము చక్కగా చేయును God makes all things new అంతా నూతన పరచును నా 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 అభిషేకం
You have a car. ఈ
చిన్న బిడ్డలు చేసిన ప్రోగ్రాం అంతా బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్పిన కంటత వాక్యాలు మరి బైబిల్ స్టోరీ మిగతా వాటిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం బట్టి మనం దేవునికి తెలియజేస్తూ ముగింపు ప్రార్థన మనం చేస్తాం. అందరూ తల వంచితే ముగింపు ప్రార్థన చేయడం. ప్రభువా పరిశుద్ధుడు నీ వందనాలు చెల్లిస్తున్నాము దేవ. ఈ సంవత్సరం రాత్రి మా చిన్న బిడ్డలు ఆన్లైన్ ద్వారా మన VBS ప్రోగ్రాం చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి చిన్న బిడ్డను బట్టి నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము దేవ. ప్రతి బిడ్డ కూడా నాతో మన బాల్యంలోనే నీ పాదాల చింత, నీ వాక్యమును నేర్చుకోవడానికి, ధ్యానం చేయడానికి నీ కృప, నీ సాయం దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. బాల్యంలో మంచి వాక్యం అనే విత్తనాలు నాటబడి మంచి ఫలాలుగా ఉండడానికి నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. మరొకసారి ప్రభు మరి మీరు ఏర్పాటు చేసుకున్న నా తన CSI కల్లడ పాస్టర్ చిన్న బిడ్డలందరి కొరకు నీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ పరలోకపు ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ కనుగరించి మీరే మహిమ పొందమని యేసునామమున ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని కన్యలో సావాసం, సకల ఆశీర్వాదములు చెడులందరికీ దేవుడు సదాకాలం దయచేయుగాక. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్.